హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి 90s కిడ్స్ ఫేవరెట్ అయిన మరమరా లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. మా చిన్నతనంలో అయితే వీటిని షాప్‌లో కొనుక్కొని తినేవాళ్ళమండి. కొనుక్కొని తినేవి కదా! చాలా రుచిగా ఉండేవి. అయితే అదే రుచిని మా పిల్లలకి కూడా చూపించాలని నేను అప్పుడప్పుడు ఈ లడ్డూలను చేస్తూ ఉంటానండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాధ్యమైనంత వరకు నేను అన్నీ కూడా పిల్లలకి ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటానండి. మరి మీరు కూడా ఈ కప్పు కొలతలతో లడ్డూల్ని పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని దానిలోనికి 3 కప్పుల వరకు మరమరాల్ని యాడ్ చేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న మరమరాలు క్రిస్పీగా ఉన్నట్లయితే వీటిని వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి వేగినాయో లేదో తెలుసుకోవటానికి ఒకటి తీసుకొని చేత్తో ప్రెస్ చేసి చూసినట్లయితే ఇలా పొడి పొడిగా అయినట్లయితే పర్ఫెక్ట్ గా వేగినట్లండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి 1 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 3 కప్పుల మరమరాలకి 1 కప్పు పర్ఫెక్ట్ గా బెల్లం సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోనికి 3 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని బెల్లంని పూర్తిగా కరగనివ్వాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే వడగట్టుకోవాలండి. నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేవండి, అందుకని నేను ఇక్కడ వడగట్టుకోవటం లేదు. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి గిన్నెలోనికి కొన్ని వాటర్ వేసుకొని బెల్లం సిరప్ ని వేసుకొని చూసినట్లయితే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుందండి. ఇలా సిరప్ ని వేసిన తర్వాత చెక్ చేసినట్లయితే ఇది తీగలాగా సాగుతుందండి. అంటే మనకి పాకం అనేది ఇంకా పర్ఫెక్ట్ గా రాలేదు. ఇంకా కొంచెం సేపు అయితే పాకంని ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి వాటర్ లోనికి సిరప్ వేసుకొని చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు చేసే ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేయాలండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి కొంచెం సిరప్ ని వాటర్ లో వేసుకొని ఇలాగ తీసినట్లయితే చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వచ్చినట్లయితే మనకి పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్లండి. ఇంకా మీకు పర్ఫెక్ట్ గా తెలియాలంటే పాకం వచ్చిన తర్వాత దీన్ని ఇలాగా గిన్నెకేసి కొట్టినట్లయితే మనకి ఇలాగ సౌండ్ వస్తుంది చూడండి. ఇలా వచ్చినట్లయితే మనకి పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్లు. ఇప్పుడు దీనిలోనికి మరమరాలని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ పాకం మొత్తం మరమరాలకి పూర్తిగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని కడాయిని కిందకి దించుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చల్లగా అయిపోయినట్లయితే ఈ మరమరాలు కడాయికి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది అంటుకుపోయినా కూడా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో మీకు తర్వాత చెప్తాను. ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చేతికి అంటుకోకుండా ఈజీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగా అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివర్లో కడాయికి ఏమైనా అంటుకున్నట్లయితే దీన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకున్నట్లయితే కడాయి నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగే అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ జార్ లో గనక స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఇలా ప్రిపేర్ చేసి రోజుకొకటి గనక పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మరి మీలో ఎంతమంది 90s లో ఈ మరమరా లడ్డూని తిన్నారో, ఎంతమంది తినలేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను చూపించిన విధంగా కనుక మీరు ట్రై చేసినట్లయితే ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేస్తారండి. మరి మీకు ఈ లడ్డూ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.